హలో హాయ్ అండి. నేను మీ కళా అక్కని. లైవ్‌లో మీరు అడిగే కామెంట్స్‌కి నా ఆన్సర్. మీరు ఎక్కడ ఉంటారు? మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు? మీ ఇంట్లో ఉన్న డాగ్ ఏ బ్రీడ్? వీటి గురించి పూర్తి వివరాలు నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? నాదైతే ఒక చిన్న ప్రపంచం అండి. ఆ ప్రపంచంలో మా బావ, నాకున్న ఇద్దరు చిన్ని కన్నయ్యలు, నెక్స్ట్ నా మెట్టినింటెళ్ళు, తర్వాత నా పుట్టినింటెళ్ళు. మాదైతే కర్నూలు అండి. ప్రాపర్‌గా మేము కర్నూలులోనే ఉంటాము. అత్త వాళ్ళదైతే పక్కన చిన్న పల్లెటూరు మా అత్త. అమ్మ వాళ్ళదైతే కర్నూలేనండి. మా అత్తకు మొత్తం 8 మంది పిల్లలు. మా ఆయన వచ్చేసేసి కొడుకులలో నాలుగవ వాడు. ముగ్గురు బిడ్డలు, 5 మంది కొడుకులు మా అత్తకైతే. నా నెంబర్ వచ్చేసేసి 4 కోడలు మాట. మా ఇంట్లో నన్ను అందరూ చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా చూసుకుంటారండి. నేను చెప్పే ప్రతి మాటకి విలువిస్తారు మా ఫ్యామిలీలో అందరూను. అలానే ఈ యూట్యూబ్‌లో కూడా నాకు అంతే ఆదరణ దొరికిందండి. నన్ను అందరూ కళా అక్క అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. మా బావ అయితే ఆర్మీలో జాబ్ చేస్తాడండి. మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే పంజాబ్‌లో ఉంటున్నాము. అందుకేనండి నేను ఈ మాట ప్రతిసారి చెప్పడం నాకు మంచిది కాదు కాబట్టే మాకిక్కడ రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్‌కి అగెనిస్ట్‌గా ఏం చేయకూడదు. అందుకే చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసేసి కొందరు కామెంట్లు అడుగుతున్నారు. మీ హస్బెండ్‌తో కలిసి మీరు వీడియో తీయొచ్చు కదా! ఏమన్నా కొంచెం కామెడీ గానీ, మీ హస్బెండ్‌తో కలిసి మీరు వీడియోలు చేయండి తొందరగా వైరల్ అవుతారని. మా ఆయన ఎప్పుడు చూసినా ఒకటే డ్రెస్ ఏసుకొని ఉంటాడండి. అదే యూనిఫాము. మా ఆయనతో కలిసి వీడియోలు తీయాలంటే అస్సలు కుదరదు. అందుకే నేను తీయలేను. వీలైనప్పుడు ఖచ్చితంగా తీసి పెడతానండి. ఇదైతే మా బాబు స్కూల్ కాడికి పోతున్నానండి ఈరోజు నేను మధ్యాహ్నం. వర్షం అయితే ఫుల్లు కురుస్తున్నది. నేను మనసులో అనుకుంటూనే పోతున్నా, అయ్యో ఇప్పుడు మా బాబు నింటే బండి మీద స్పీడ్‌గా తెస్తున్నానే కదా అని. అంతలోనే మా బావ వచ్చేసినాడు. ఆల్రెడీ నేను పోయినా కాబట్టి ఇంగా ఇద్దరం కలిసి మా బాబునైతే తీసుకొని ఇంటికి రావాలని ఉన్నాం అక్కడే. అసలు మా వోడైతే మా ఇద్దరిని ఒకటేసారి చూసి చాలా సంతోషంగా ఫీల్ అయిపోయినాడు ఈరోజు. మా వోడి కోరిక మాట ఎప్పుడు స్కూల్ కాడికి అమ్మనన్న వస్తది, పప్పనన్న వస్తాడు కానీ ఇద్దరు రారని ఈరోజైతే వాడి కోరిక తీరిపోయింది. అయ్యో! చెప్పడం మర్చిపోయినానండి. అందరూ కళాక్క చాలా రిచ్ అంటారు. అంత సీన్ లేదండి. మేమేం రిచ్ కాదు. మేము కూలి పనులు చేసుకొని బ్రతికే వాళ్ళం. అందుకేనండి మీ సపోర్ట్ ఉంటే కొంచెం బావుంటదని నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ప్లీజ్ వీలైతే కొంచెం సపోర్ట్ చేయండి. మా అత్తమ్మేమో మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతది. బావ వాళ్ళు కూడా మార్కెట్‌లో షాప్ ఉంది. బావ కర్నూలు పెద్ద మార్కెట్‌లో. మరిది కూడా అదే వర్క్ చేస్తారన్నమాట. మాదంతా మెంతం కూర మళ్ళా వ్యాపారం అండి. మేము ఆకుకూరలు వేసుకొని మార్కెట్‌లో అమ్ముకునే వాళ్ళం. అమ్మ అయితే మున్సిపాలిటీ జాబ్ అండి చేస్తది. చూడండి మా వోడి ఫేస్ ఎంత నిగనిగలాడిపోతుందో అమ్మ, పప్పు వచ్చినారని. మా వోడైతే ఇంక బయటకొచ్చేసినాడండి. మేమైతే ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. అసలు వర్షం పడేటప్పుడు బైక్ మీద అట్లా పోతుంటే వచ్చే కిక్కే వేరబ్బా! మీరేమన్నా అనుకోండి సన్నని జల్లులు పడుతున్నాయి. ఆ జల్లుల్లో బైక్ మీద పోవాలని ఎంతమందికి కోరిక ఉంటది. కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు ఆ కోరిక తీరింది. టయానికి మా బావ వచ్చినాడు. మా వోడు తడవకుండా ఇంటికొచ్చినాడు. నేనైతే ఏమనుకున్నానంటే అసలు ఈరోజు మా వోడు తడిచిపోతాడు. యాడ బురదలో కాలేసి జారిపడాలో అనుకున్నాము. కానీ మేమేం తడవలేదు. మా బావే తడిచిపోయి వచ్చినాడు. చూడండి రోడ్డు మీద ఎంత బురద ఉందో అసలు. మనకెళ్ళి అయితే ఎండలు ఉన్నాయి కదండీ! కానీ ఇక్కడ మాత్రం మాకు వర్షం పడుతుంది. చూడండి ఎంత వర్షం పడుతుందో. మా ఆయన హెల్మెట్ మీద వాన చినుకులు. మా ఆయన ఎప్పుడు ఈ ఆర్మీ డ్రెస్‌లో ఉంటాడండి. ఒక కళాపోషణ ఉండదు, ఏముండదు. అందుకే మా ఆయనతో నాకు వీడియోలు తీయబుద్ధి కాదు. మా ఆయన తీయంటే కూడా రాకున్నాడు తీస్తానంటే కూడా. ఇంకా మా డాగ్ గురించి అడుగుతున్నారు కదండీ! దీని గురించి చూడండి ఏం చెప్పాలి అసలకి. ఇది మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉంది మాలో. పాజిటివ్ వైబ్రేషన్స్. చూడండి మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ఎట్లా ఆడుకుంటాడు. ఇదైతే నాకు చిన్న బిడ్డ అండి. అసలు చిన్న బిడ్డ అని ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ మాకు డాగ్ ఉందండి. దాని పేరు పొమేరియన్. అదైతే పొమేరియన్. దాని పేరు వచ్చేసేసి చోచు. అది అత్త వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చినామండి. ఇదైతే మాకు దొరికిందండి. మా ఆయన డ్యూటీ కాడ యూనిట్‌లో దొరికింది మాట. దొరకడంతో ఇంటికైతే తీసుకొచ్చినాడు. పిల్లలు సంతోషపడతారని. ఇది ఏ జాతికి చెందిన బ్రీడ్ కాదండి. ఇంకా ఇది ఏ బ్రీడో, ఏ కుక్కనో ఇంక మీరే కామెంట్ చేసి చెప్పండి. మాకైతే దొరికింది. బాగుంది చూడ్డానికి. అందుకే సాక్కుంటున్నాము. మా పిల్లల సంతోషం కోసమైతే ఈ వీడియో తీస్తున్నాం. మా పిల్లలు ఒకటే గోల, అమ్మ వీడియో తీసి సెల్లులో పెట్టు, అమ్మ వీడియో తీసి సెల్లులో పెట్టని. అందుకే పెడుతున్నానండి. దీని పేరు వచ్చేసేసి
మా పిల్లలైతే షేర్ అని పెట్టినారు. ఇందాక ఏడుస్తూ కనిపించింది కదా, ఆ పాప మా ఎదురింటి వాళ్ళ పాప. వాళ్ళ పాపని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి పోయింది, పెద్ద పాపని. చిన్న పాప ఏమో ఏడుస్తుంది, నిద్రలేసి. ఇంకా ఈ డాగ్ చూడండి ఎంత బాగుందో, మంచిగా మాలో కలిసిపోయింది, ఆడుకుంటుంది. మా పిల్లలతో పాటు కలిసి బాగానే ఉంటుంది, మంచిగా ఆడుకుంటుంది. మా ఆయన డ్యూటీ నుంచి వెళ్ళొస్తే చాలు బాగా ఆడుకుంటుంది. మా వాడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.